దిశ పేపర్ చూద్దాం. దిశలో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్, పలువురికి ప్రమోషన్లు కూడా ఇస్తున్నారట. ఉద్యోగ విరమణ పొందినా ఇంకా విధుల్లోనే ఉంటున్నారట. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల్లో ఇదే తీరు. పదవుల కోసం మరికొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రయత్నాలు. ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిది, పంచాయతీరాజ్ సీతక్కది, ఆర్ఎండ్బి రోడ్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డిది, రెవెన్యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. అన్ని శాఖల్లో రిటైర్మెంట్ ఉద్యోగులదే నడుస్తున్నది. మేము ఆయన ఎవరైనా గడ దాని మీద ఒక అది ఉంటుంది, తీసుకురా డాక్యుమెంట్ ఉంటుంది, పేపరు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో స్త్రీనిధి దగ్గర, స్త్రీనిధి అంటే కూడా ఈమెకే వస్తుందిగా, మహిళా శిశు సంక్షేమ, ఎవరు సీతక్క గారి శాఖ. సో ఈ స్త్రీనిధిలో దాదాపు 100 కోట్ల కుంభకోణాలు జరిగినాయి. ఒక 70 ఏళ్ళ ముసలాయనని తెచ్చి దానికి ఇన్ఛార్జిగా పెట్టారు, స్త్రీనిధి ఎండీగా పెట్టారు. ఆయన ఆ ప్లేస్లో ఒక ఐఏఎస్ ఉండాలి, ఒక ఐఏఎస్ ఉండాల్సిన ప్లేస్లో నాన్ ఐఏఎస్ని తీసుకొచ్చి పెట్టారు. ఇది చాలా దారుణము. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగులను వేధించిండు, చాలా ఉద్యోగాలు తీసేసిందని మేము చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఇవన్నీ ఆయన మీద వచ్చిన ఆర్టికల్స్, ఇవన్నీ పేపర్లలో వచ్చిన ఆర్టికల్, ఇవన్నీ కుప్పలుగా వచ్చినాయి. జీవో నెంబర్ 523 సీతక్క గారు ఆయన మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ 4 ఉన్నతాధికారుల చేత ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసింది. జీవో నెంబర్ 523. ఆ జీవో చెత్తబుట్టలో పడేసిరు ఆ జీవోని. దాని మీద ఎంక్వైరీ కాదు కదా, కనీసం అడుగు కూడా ముందుకు పడలే. ఆ జీవో ఇచ్చిన తర్వాత దానికి రెన్యువల్ చేసిరు. ఎంత దుర్మార్గం! కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన కింద ఇలా బ్రదరు చంద్రశేఖర్ రెడ్డి పనిచేస్తున్నాడు మొన్నటిదాకా. ఇప్పుడు ఆయన ఆర్టీఐ కమిషనర్ అయిండు. ఈయన విద్యాసాగర్ రెడ్డి. కేవలం రెడ్డి అన్న ఒకే ఒక కారణంతో ఈయనని కొనసాగిస్తున్నారు. రెండో కారణం కూడా ఉంది ఏంటంటే, పోయిన గవర్నమెంట్ హయాంలో బాగా సంపాదించిండు, ఎట్లా దోపిడీ చేయాలో బాగా తెలుసు అని మళ్ళీ ఆయనకి ఆ లూప్ హోల్స్ అన్ని కనుక్కొని మనం కూడా అందులో భాగస్వాములం కావచ్చని ఆయనని కంటిన్యూ చేసినారు. ఇప్పుడు మేకు మళ్ళీ ఆయనది ఉన్నట్టున్నది, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. మీరు చూడండి, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇవన్నీ ఒక అధికారి మీద పేపర్లలో వచ్చిన వార్తలు ఇవన్నీ. ఒక మంత్రి కన్సర్న్ మినిస్టరు ఆదేశించింది ఎంక్వైరీకి, కానీ ఇంతవరకు యాక్షన్ లేదు. మీరు గమనిస్తే సంవత్సరంన్నర కింద రేవంత్ రెడ్డి మేఘాల మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో లెక్క కావాలి అని అంటే, ఆనాడు శాంతికుమారి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయంత్రానికి నా టేబుల్ ముందు ఉండాలని అందరు హెచ్ఓడీలను ఆదేశిస్తే దాదాపు 1100 మందికి పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారని లెక్క టేబుల్ మీదకి వచ్చింది. ఏం చర్యలు తీసుకున్నారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇట్లాంటి అధికారులు ఎంతమంది ఇంకా కంటిన్యూ అవుతున్నారు? ఒక్కొక్కరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఈ హెచ్ఎండిఏకి పోతనైతే వాడికి షుగరు, టిఫిన్ కారు డోర్ తీయడానికి డ్రైవర్ దిగి డోర్ తీయాలి, లోపలికి వెళ్ళడానికి 10 నిమిషాల సమయం పడుతుంది, లోపల కూర్చొని నిద్రపోవడం తప్ప ఇంకొకటి లేదు. మళ్ళీ ఆయన గంటకు 4 సార్లు బాత్రూమ్ పోవాలి. ఇట్లాంటి అధికారులు ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో కొనసాగుతున్నారు. ఇంకా వాళ్ళకంటే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అప్లై చేసుకుంటే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. చాలామంది ప్రమోషన్లు ఇస్తున్నారు. ఎటుపోతుంది రాజ్యం? ఎవని పాలవుతున్నది? మరి కింద ఉన్న అధికారుల పరిస్థితి ఏంటండి? అదే తెలంగాణ బిడ్డలు ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి కదా. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల్లో వింత ఒరవడి కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగం పొంది పలు హోదాల్లో ఏండ్ల పాటు పనిచేసి రిటైర్మెంట్ అయిన వారు మళ్ళీ అదే పోస్టులో కొనసాగుతున్నారు. అంతేకాదు పలువురికి ప్రమోషన్లు సైతం వస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరుపైన కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ల లిస్టులో ఉన్నవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వారినే కొనసాగిస్తూ పోతే భవిష్యత్తులో తమకు ప్రమోషన్లు ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎండ్బి విభాగంలో ఎస్సీగా పనిచేస్తున్న ఒక అధికారి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేశారు, రిటైర్ అయ్యిండు. అయితే ఆ తర్వాత ఆయనకే ఎక్స్టెన్షన్ ఇచ్చిరట. దీంతో ఆ స్థానానికి ప్రమోషన్ పైన రావాల్సిన మరో అధికారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే అధికారికి చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందట. పెద్దగా పనిమంతుడు కాదనే పేరున్న సదరు అధికారి రాజకీయ అండదండలతో ఇన్నాళ్ళు తన పదవిని కాపాడుకున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకోవడంతో పాటు ఏకంగా ప్రమోషన్ సైతం పొందేందుకు మార్గం సుగమం చేసుకోవడం ఆ శాఖ ఇంజనీర్లలో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. ఇదే శాఖలో సెప్టెంబర్లో రిటైర్ అయిన ఓ రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ మాజీ మంత్రికి దగ్గరి బంధువు. దీంతో ఆయన పొలిటికల్ చక్రం తిప్పి అదే పోస్ట్లో, అంటే ఏంది ఈడ దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు కనబడుతున్నది.
ఏడా ఉంది ఇది? ఇగో కొనసాగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. పిఆర్, పబ్లిక్ రిలేషన్, ఇరిగేషన్ శాఖల్లో కూడా ఇదే తంతు. పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసి గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందిన జోగారెడ్డికి ప్రభుత్వం మరో 6 నెలల పాటు అదే పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందట. ఎంత దారుణం అండి ఇది, ఎంత దుర్మార్గం ఇది. రేవంత్ రెడ్డి ఏం పని చేస్తున్నావు నువ్వు? రిటైర్ అయినానికి మళ్ళీ ప్రభుత్వం మరో 6 నెలల పాటు అదే పోస్టులో ఉండాల్సిన అవసరం ఏంది? ఇదే తంతు నీటిపారుదల శాఖలో కూడా కొనసాగింది. ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అనిల్ కుమార్కు సైతం ఇదే తరహాలో రిటైర్మెంట్ అయిన రోజే కరీంనగర్ ఈఎన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఎందుకంటే వాళ్ళు అన్నీ తెలుసు కాబట్టి సిస్టమ్ మళ్ళీ చేంజ్ అవుతుంది, మళ్ళీ దోపిడీ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సో మీరు అక్కడే ఉండండి. మరి మా ప్రమోషన్ల మాట ఏంటి? కింది స్థాయి ఉద్యోగులు అడుగుతున్నారు. ఇలా రిటైర్ అయిన వాళ్ళని తిరిగి నియమించుకొని ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతే తమ పరిస్థితి ఏంటని ఆర్ఎండ్బి శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. రిటైర్ అయిన వారిని తిరిగి నియమించడం ద్వారా శాఖలో అవినీతి పెరుగుతుందని, ఇలా పైరవీలతో కొనసాగే వారికి పెద్దగా రెస్పాన్సిబిలిటీ ఉండదని, పైగా పైవాళ్ళు ఏది చెప్పినా చేసేస్తారని ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. అసలు సమస్య వస్తే ఇబ్బందులు పడేది తామే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవుల కోసం మరికొంతమంది ప్రయత్నాలు. ఆర్ఎండ్బిలో మరింత మంది రిటైర్డ్ ఉద్యోగులు పదవుల కోసం లాబింగ్ చేస్తున్నారు. ఇది శాఖలోని యువ ఇంజనీర్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్ఎండ్బి ఇంజనీర్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ఈ తతంగాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి తిరిగి అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా వారికే ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతే కింది స్థాయిలో పనిచేస్తున్న తమ పరిస్థితి ఏంటని, తమకు ఇక భవిష్యత్తులో పదోన్నతులు రావని వారు మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మంత్రి దగ్గర పోయి అడుక్కోవాలనా ఆ ఉద్యోగుల పాపం? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలవకుండానే జరుగుతున్నది ఇదంతా ఆ డిపార్ట్మెంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మినిస్టరు, ఆమె పంచాయతీరాజ్లో ఎవరు మన సీతక్క మినిస్టరు, ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టరు. అన్ని డిపార్ట్మెంట్ అంటే పాడైనాయి.